హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కొచ్చుంటే ఒకసారి మన ఛానల్‌లో వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఈరోజు నేను ఈ వీడియోలో నా 4:30 ఏఎం రొటీన్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో మోటివేషనల్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. శుక్రవారం రోజు ఉదయం 4:30 నుంచి నా పూజా పనులనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఎంత బ్యూటిఫుల్ సీన్ అంటే అసలు పొద్దున్నే చినుకులు పడుతున్నాయి. ఇంట్లో ఉంటే తెలియలేదు. డోర్ ఓపెన్ చేస్తే గానీ చిన్నగా శబ్దాలొస్తా ఉన్నాయి. అటు పక్షులు అరుస్తూ ఉన్నాయి. ఇటు పక్కనేమో చినుకులు. ఇంక అందుకని కిందకి గేట్ దగ్గరికైతే వెళ్ళలేదు. వెళ్ళినా ఇంకా ముగ్గేసినా ఉండదు గదా! కాసేపు అయ్యాక వెళ్దాం అనుకున్నా. జస్ట్ ఇప్పటికైతే ఇంకా ఈ మెట్లు ఇక్కడి నుంచి ఇక్కడికి కడిగేసి ఆహ్, ఇంటి ముందది ముగ్గైతే వేసుకుందాం అనుకుంటున్నా. మొన్న అమావాస్య వెళ్ళగానే ఇంకా ఆషాఢ మాసం అయితే మొదలైపోయింది. ఇంకా ఆషాఢ మాసం నుండి ఇంకా మనకు స్టార్ట్ అయితే అవుతాయన్నమాట పండగలు, పూజలు లాంటివి. ఇప్పుడు ఈ మాసంలో ఏంటంటే మనకు ఫస్ట్ తొలి ఏకాదశి వస్తుంది. ఇంకా ఈ బోనాలు ఎవ్రీ సండే ఒక్కొక్క ప్లేసెస్‌లో జరుగుతూ ఉంటాయి. ఇంకా నేనేమంటే ఇంట్లోనే అమ్మవారు ఉంది కదా! నాకు మా గ్రామ దేవత ఆమెకు పూజించుకుంటాననమాట ప్రత్యేకంగా. ఇంకా ఎప్పుడూ చేసుకునేలాగే నా మార్నింగ్ రొటీన్స్ మీకు చూసే ఉంటారు. ఎప్పుడూ ఇంతే. మార్నింగ్ లేచి నేను అందరూ వెళ్ళేసరికి పూజ అన్ని పనులైతే కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. రీసెంట్ డేస్‌లో చాలా సార్లు అడిగారండి. ఈ ఉర్లీ క్లీనింగ్ ఎలా చేస్తారో చూపించండి అని చెప్పి. నేను ఇప్పుడు తీసేసాను గదా! ఆ ఉర్లీలో ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఒక జాలి బుట్టతో తీసేస్తాననమాట. వాటిని తీసేసి ఆ వాటర్ అంతా పాడేస్తాను. ఆ తర్వాత నేను ఇదిగో ఈ స్టాండ్‌నయితే పక్కకు తెచ్చుకొని దాన్ని మొత్తం గూడా శుభ్రంగా కడిగేస్తాను. అయితే ప్రతిరోజు ఇదేం చేయను. నేను ఇలా అదే వీక్లీ వన్స్ లేదా ఫెస్టివల్ మూమెంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా! దాన్ని బట్టి చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇది తీసుకొని గూడా దాదాపు 3 ఇయర్స్ అయిపోయిందనుకుంటాను. ఏ డ్యామేజెస్ లేవు. చాలా బావుంది. ఇంకా ఇప్పుడు మీరు అడగొచ్చు ఇది ఎక్కడ తీసుకున్నారని చెప్పి. నేను రోడ్ సైడ్‌న మనకు టెర్రకోట బొమ్మలు ఇంకా సెరామిక్ పాట్స్ ఇలాంటివన్నీ సేల్ చేస్తూ ఉంటారు కదా! ఇప్పుడు నా దగ్గరున్న తులసమ్మ కోట గానీ, ఈ ఉర్లీ స్టాండ్ ఇవన్నీ గూడా అక్కడే తీసుకున్నా. ముందు రోజు నేను తులసమ్మ కోట కడిగాను గానీ, కడపలు కడగలేదండి. ఇంక సరే ఇప్పుడు ఎలాగో చేస్తున్నాను గదా! అని చెప్పి ఇది కూడా మొదలుపెట్టా. ఒకేసారి స్టెప్స్ ఇంకా ఈ ప్లేస్ అంతా గూడా కడిగేశాను. ఇదంతా గూడా వైప్ జేసేసి, అప్పుడు నేను కొంచెం చినుకులు తగ్గగానే కిందకెళ్ళిపోయాననమాట. కింద మళ్ళీ గేట్ దగ్గరంతా శుభ్రం జేసుకొని, అక్కడ గూడా ముగ్గేసొచ్చి, ఇప్పుడింక నేను ఫ్రెష్ అయ్యొచ్చి, మళ్ళొక్కసారి కడప మీద నీళ్లు చల్లి, ఒకసారి తుడిచేసి, మళ్ళీ మొదలుపెట్టుకున్నా. ఇంకా పసుపులు అవి రాసుకుంటూ ఉంటాం గదా! ప్రత్యేకంగా ఈ రోజుల్లో ఏంటంటే, మనము లక్ష్మీ పూజతో పాటు గ్రామ దేవతలను గూడా పూజించుకుంటాము. ఇంకా అలాగే ఒక్కొక్క ఏరియాకి తగ్గట్టుగా కొంతమంది పూజలవి చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇంకా ఇదిగో కడపలు పూజించి, మంచిగా ముగ్గులు, పూలతో అలంకరించేశాను. ఇక్కడేమంటే ఇప్పుడు తులసమ్మ దగ్గర ఆల్రెడీ కడిగేశాను గదా! ఊరికే అలా తడి బట్టతో మళ్ళొక్కసారి స్నానం చేసిన తర్వాత అలా చేస్తాం గదా! అలా కడిగేసి ఇక్కడ పసుపు రాసి మంచిగా బియ్యపిండి, కుంకుమతో బొట్లు పెట్టుకుంటాను. ఎవ్రీ వీక్ ఇలాగే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా అంటే ఫెస్టివల్ డేస్ అలాగే మంగళ, శుక్రవారాలని బట్టి చేస్తూ ఉంటాను. ఇంకా ఇదిగో ఈ 3 వైపులా అయితే నాకు ఓకే. ఇలా పసుపు రాయడానికి ఉంటుంది గానీ, బ్యాక్ సైడ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే చెప్పాను గదా! సెట్ చేసేదుంది ఇంకా చేస్తాను ఈ వీకెండ్ అలాగా.
ఇక్కడేమంటే జాజు అలుకుతున్నాను. జేగురు అని గూడా అంటారు. పౌడర్‌లాగా ఉంటుందండి. అది వాటర్‌లో ఇలా తడిపేసుకొని ఇలా మంచిగా అలకొచ్చనమాట. అలికిన తర్వాత ముగ్గు వేస్తే భలే అందంగా ఉంటుంది. ఇప్పటికి మా అమ్మ ఇలాగే జేస్తూ ఉంటారనమాట. అంటే మంచిగా పేడ కల్లాపు జల్లేసి ఇలా బార్డర్స్ ఉంటాయి గదా! ఆ బార్డర్స్‌లో మంచిగా ఇలా జాజు అలికి ముగ్గులు వేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన అలవాట్లే నాకు. మా నానమ్మ అలాగే చేస్తూ ఉండే. అమ్మ గూడా అలాగే. ఇంకా అవే అలవాట్లనమాట. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం కాబట్టి మనకు ఈ విషయాలనేవి కొత్తగా ఏమి అనిపించవు. మనకు డైలీ లైఫ్‌లో అలాగా అలవాటైపోయి ఉంటాయి అంతే. అమ్మ ఇప్పటికే చేస్తూ ఉండడము, ఇంక నేను వేసిన ప్రతిసారి నేను అమ్మని గూడా గుర్తు చేసుకుంటూ ఉంటాననమాట. చూడండి ఎంత అందంగా ఉందో. జస్ట్ అలా జాజు అలికి ఒక చిన్న స్టెన్సిల్‌తో ముగ్గు వేసుకొని సైడ్ బార్డర్స్ ఏసుకున్నాను అంతే. ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను ఫస్ట్. కొంచెం మందిరం దగ్గర కాస్త టైం పడుతుంది. ఆల్రెడీ బియ్యము, పెసరపప్పు అయితే పెట్టేసి వచ్చానమాట పొంగలి చేద్దామని చెప్పి. తులసమ్మ దగ్గర దీపారాధన అవ్వగానే ఇదిగో ఇక్కడ గూడా ముగ్గు పెట్టుకుంటున్నా. ఒక్కోసారి ఇక్కడ గూడా ముగ్గు వేసి ఆ తర్వాత దీపారాధన చేస్తాను. లేదంటే ఇదిగో అటు ఇటుగా అవుతుంటుంది. కానీ అన్నీ జరుగుతాయి అంతే. చిన్న ముగ్గు నా మైండ్‌కి ఏది తోస్తే అది వేసుకున్నాను. చిన్న చిన్నగా కలర్స్ యాడ్ చేశా. విన్నారుగా సౌండ్స్ అసలు సరౌండింగ్ అయితే చాలా బావుంటుందనమాట. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. అయితే మీరెక్కడుంటారనే కామెంట్ కూడా బాగా అడుగుతున్నారనమాట ఈ మధ్య. మేము హైదరాబాద్‌లోనే నియర్ బై వనస్థలిపురంలో ఉంటామండి. ఇంకా అదన్నమాట. మేము ఇంకొకటి పైన ఉండడం వల్ల కూడా సౌండ్స్ బాగా ఇంకెక్కువగా వినబడతాయేమో. ఇక్కడేమంటే ఇదిగో గుమ్మానికి వేపాకులు పెట్టుకున్నాననమాట. వేప కొమ్మలు. అదే అమ్మవారి పూజ గదా! మంచిది అని చెప్పి ఇలా పెట్టుకుంటూ ఉంటాను ఫ్రైడేస్ అలాగా. ఇంకా ముగ్గు ఇదంతా కంప్లీట్ అయింది కదా! ఇంకిప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి. ఇంట్లో క్లీనింగ్స్ అవి పొద్దున్నే అయిపోయి ఉంటాయి. అవన్నీ నాకు పెద్ద పనులేం కావు. నాకు డైలీ చేసుకునే పనులే కాబట్టి పెద్దగా ఏమి ఉండదు. ఇదిగోండి ఇక్కడ చూసారు గదా! ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇక్కడ పండు కంటే ఎక్కువగా నేను బెల్లం పెట్టడానికే ఇష్టపడతాను. ఎందుకంటే అదిగో మంచిగా చీమలొచ్చి తింటాయన్నమాట అందుకని. ఇంకిక్కడ పొంగల్ గూడా రెడీ అయిపోయింది. చెప్పాను గదా! స్వీట్ పొంగల్ చేశానని చెప్పి. ఇంగిక్కడ మంచిగా డ్రై ఫ్రూట్స్, నెయ్యి మంచిగా యాడ్ చేసేసి కలిపి పక్కన పెట్టుకుంటాను. అయితే పూజకన్నీ గూడా ముందుగానే సిద్ధం చేసేసుకుంటా. మళ్ళీ మధ్యలో వచ్చి అది ఇది తీసుకోవడం అది ఉండదు. ఒక్కసారి మందిరం దగ్గరికెళ్ళి కూర్చున్నాము అంటే పూజ కంప్లీట్ అయ్యేంత వరకు దేని మీద గూడా మైండ్ పెట్టుకోకుండా ఇంకా అమ్మవారి మీదే ధ్యాస పెట్టుకుంటా అనమాట. పూజా మందిరం అంతా క్లీన్ చేసుకున్నాను గదా! చాలా శుభ్రంగా మంచిగా అనిపించింది. అమ్మవారి కుండ చూసారుగా ఎంత కళగా ఉందో. అలా పసుపు, కుంకుమతో మంచిగా బొట్లవి పెట్టుకున్నాను. అయితే రీసెంట్ డేస్‌లో ఒక కామెంట్ వచ్చిందండి. మీరు నిత్య పూజ ఎలా అలవాటు చేసుకున్నారు? అలాగే ఇంకా కొన్ని అదే పీరియడ్స్ గురించి అదంతా గూడా అడిగారనమాట. ఆ టాపిక్ గురించి నేనిప్పుడు మాట్లాడను. తర్వాత ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను. బట్ నిత్య పూజ గురించి చెప్పాలంటే నేను పెళ్లి కాక ముందు అమ్మ దగ్గరున్నప్పుడు హ్మ్ ఎప్పుడైనా పూజ సామాన్లు క్లీన్ చేయడం గానీ, మందిరం క్లీనింగ్ అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అమ్మ దగ్గర ఉన్నప్పటి నుంచే మామూలుగా పూజ అది అమ్మ వాళ్ళ ఇంట్లో డైలీ ఏమి ఉండకపోయేది. వీక్లీ 3 టైమ్స్ అలా అదే మండే, సాటర్డే, ఫ్రైడే ఇంకా మంగళవారం అలా చేసేవారు. డైలీ ఏమి ఉండకపోయేది. కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత మాత్రం మా అత్తమ్మ చాలా పూజలు చేసేవారంట. ఉదయాన్నే లేచి బాగా పూజలు చేసేవారు మీ అత్తమ్మ అని ఇప్పటికి ఊరెళ్తే ఎవరో ఒకరు ఈ మాట నాకు చెప్తూనే ఉంటారు. అలా నేను అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నట్లే అనుకోండి. అత్తగారింటికొచ్చిన తర్వాతే నిత్య పూజ అనేది నేను అలవాటు చేసుకున్నాను. ఇంకొకటి మా హస్బెండ్ గూడా చాలా భక్తి. ఆయన ఉదయాన్నే లేచి ఫస్ట్ వాళ్ళ అమ్మా, నాన్నకి దండం పెట్టుకొని తర్వాత భగవంతుని మనసులో ప్రార్థించంది ఏ పని చెయ్యరు. ఇంకా ఆయన దగ్గర నుంచే నేను ఇవన్నీ గూడా నేర్చుకున్నాను. అలాగా నిత్య పూజ అనేది అలవాటైపోయింది. ఇంకా ఉదయము, సాయంత్రము దీపారాధన అయితే కంపల్సరీగా ఉంటుంది. నేను చేయని రోజు పిల్లలు, మా వారు చేసుకుంటూ ఉంటారు. మీరడిగిన కామెంట్‌కి నేను రిప్లై ఇచ్చాననే అనుకుంటున్నాను. ఇంకిక్కడ ఏమంటే పూజ అయిపోయింది చూసారు గదా! అమ్మవారు ఎంత కళగా ఉన్నారో మంచిగా వేపాకులు అవన్నీ గూడా పెట్టేసుకొని ఈరోజు నైవేద్యం కింద పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసాననమాట. అమ్మవారికి కూడా మంచిగా బిల్వ పత్రాలతో అర్చించుకున్నాననమాట ఈరోజైతే. చాలా బాగా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఉదయాన్నే మనకు ఇంట్లో పూజ ఇదంతా గూడా జరిగిపోతే, ఇంట్లో వాళ్ళకి గూడా చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. వాళ్ళ డే గూడా చాలా హ్యాపీగా స్టార్ట్ జేస్తారు. పిల్లలైనా, ఇంకా ఎవరైనా గూడా.
ఇంకా ఇదిగో ఇక్కడ కుకింగ్ స్టార్ట్ అయిపోయింది. రైస్ అయితే కడిగి పెట్టాననమాట ఫస్టే. ఈరోజు చాలా సింపుల్‌గా టమాటా రైస్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఒక్కోసారి అన్నం ఉడికించిన తర్వాత ఫ్రైడ్ రైస్ లాగా చేయడం అలవాటు. ఈరోజు డైరెక్ట్‌గా రైస్‌ని యాడ్ చేసి చేస్తున్నాననమాట. మామూలుగానే కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. అలాగే అందులో కొంచెం కాజు, మిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. అలాగే తాలింపు గింజలు. ఆనియన్స్ ఏసేసి అవి కొంచెం వేగుతూ ఉన్నాయి అటు పక్కన. ఇక్కడేమో టొమాటోస్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం ఎక్కువే తీసుకున్నాను. మనం టమాటా రైస్‌కి మనం ఫ్రైడ్ రైస్‌కైతే ఇలాగే వాడుతూ ఉంటాం గదా! అందుకని చెప్పి కొంచెం బాగా పండిన టమాటోస్‌ని కట్ చేసుకుంటున్నా ఇక్కడ. ఇంక ఇవన్నీ గూడా మనకక్కడ ఆనియన్ కుక్ అయిన తర్వాత ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు వేసుకున్నాను. అది కూడా పచ్చి వాసన పోయిన తర్వాత అప్పుడు నేను అందులో టొమాటోస్ యాడ్ చేశాను అనమాట. ఇదేమంటే బాగా పండినయి గదా! తొందరగానే అయిపోతుంది. ఇంకా మనకు టైం లేదు అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఫాస్ట్‌గానే అయిపోతుంది. నేను 7:15 కల్లా మా పెద్ద బాబుకి బాక్స్ పెట్టేసేయాలి. అక్కడేమో గిన్నెలో వచ్చి ఎగ్స్ పెట్టాననమాట. వీళ్ళు టొమాటో రైస్‌తో బాయిల్డ్ ఎగ్ చాలా ఇష్టపడతారు. అందుకని చెప్పి. ఇంకా ఇదిగో ఈ టమాటో అయితే మగ్గిపోతుంది. దాని తర్వాత నేను కొంచెం ఈలోగా రెడీ చేసుకునేవన్నీ పిల్లలకి స్నాక్స్ పెట్టడాలు, వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడాలు అవి కొంచెం ఒక్కోసారి మా చిన్నోడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. టొమాటోస్ దగ్గరికయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారము, ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఇంతకు మించి ఏమీ లేదు. ఇది కొంచెం మగ్గిన తర్వాత 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాస్ ఆఫ్ వాటరు. ఇక్కడ నేను 1 గ్లాస్ పైన ఇంకొంచెం ఎక్కువ రైస్ యాడ్ చేశాను అంతే. ఇంకా వాటర్ ఏసిన తర్వాత మరిగిపోతుంది కదా! అప్పుడు ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని రైస్ యాడ్ చేస్తే మనకు దగ్గరికి అయ్యేంత వరకు అందులోనే ఎగిరిపోతాయి. ఇలా రైస్ అయితే అయిపోతుందనమాట. ఒక్క 5 నిమిషాల తర్వాత చూస్తే రైస్ చాలా బాగొస్తుంది. చాలా టేస్టీగా ఉందన్నారు పిల్లలైతే. ఇంకా దీనికి కాంబినేషన్‌కి వీళ్ళకి రైతాలు, పెరుగులు పెద్దగా ఏం నచ్చవు. డైరెక్ట్ బాయిల్డ్ ఎగ్ పెట్టేస్తా. నా వర్క్ రొటీన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు 7:15, 7:30 కల్లా ఇక్కడ బాక్సెస్ అందరికీ రెడీ అయిపోయినట్టే. వాళ్ళ నాన్నకి గాని, పిల్లలకి గాని హాట్ బాక్స్‌లు అవ్వడం వల్ల వేడిగా ఉన్నప్పుడే పెట్టేస్తాను. వాళ్ళు తినేటప్పటికి కూడా బానే ఉంటుంది. ఇంక అందరూ వెళ్ళిన తర్వాత ఇంకా గిన్నెలు అవి శుభ్రం చేసేసుకొని కిచెన్ గట్టంతా క్లీన్ చేసేసుకొని అప్పుడు నేను కొంచెం రిలాక్స్ అవుతా. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగుల మీద బిజీగా ఉన్నాను కదా! ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాను. హాట్‌స్టార్‌లో మా ఇంటి బంగారం వచ్చేసింది. హ్యాపీగా చూస్తా కూర్చున్నాననమాట. ఆల్మోస్ట్ ఒక హాఫ్ మూవీ వరకు అసలు కదలకుండా కూర్చున్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చేసాను. అదే పనిగా కూర్చొని ఉండడం నాకు పెద్దగా నచ్చదు. ఇంకా ఇదిగో మేడపైకి వచ్చేసాననమాట. ఇక్కడ ఫ్లవర్స్ అవి కొన్ని కోసేద్దాం అనుకుంటున్నా. కొన్ని ఏమంటే చాలా డేస్ నుండి పూసి ఉన్నాయి. ఇంకా అవి కలర్ షేడ్ అయిపోతుంటాయి గదా! కొన్ని డెకర్‌కి యూజ్ చేద్దామని చెప్పి, అలాగే పిచ్చి మొక్కలు బాగా వస్తున్నాయి. ఇంకా అవన్నీ కొంచెం వచ్చినప్పుడల్లా తీస్తూనే ఉంటాను. ఏదో ఒక పని మీద వస్తూనే ఉంటాను. బట్టలు ఆరబెడదామని అలా ఇలాగా. ఇదేమంటే గోంగూర. మీరు చూసారు గదా! ఆ రోజు నేను గింజలు వేశానని చెప్పి. అన్నీ హెల్తీగా వచ్చాయి. ఇంక ఇవి ఎప్పుడెప్పుడు పైకొచ్చేస్తాయి, ఎప్పుడెప్పుడు కోసేసుకొని పప్పు చేద్దామా అని వెయిట్ చేస్తున్నా. అంతే. ఈ మొక్కల దగ్గరికొచ్చామంటే కిందికి వెళ్ళబుద్దే కాదసలు. ప్రతి ఒక్కటి ఏదో కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇదిగో ఈ 1000 బేబీ ప్లాంట్ అయితే 1000 మదర్ ప్లాంట్ ఆర్ 1000 బేబీ ప్లాంటా నాకు కొంచెం కన్‌ఫ్యూజన్. ఇంకా బావుంటుంది. దాని దగ్గరే టచ్ మీ నాట్ గూడా ఉంటుంది. అలా కొన్ని కొన్ని రోజెస్ ఈ పువ్వులు ఇవన్నీ ఉన్నాయిగా కోసేసుకుంటే రేపటి పూజకవుతాయి గదా! ఎందుకంటే పొద్దున్నే పూజ కోసం ఇక్కడికొచ్చి కోసుకోవాలంటే కాస్త కుదరదు. ఎందుకంటే ఇటొస్తే కిందికెళ్ళలేను. ఇక్కడ చాలా టైం అయిపోతుంది. ఉదయాన్నే మన హడావిడి ఎలా ఉంటుందో తెలుసు గదా! అందుకని జెప్పి ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి అలా ఏమేమి కావాలో కోసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటా అనమాట. పైనుంచి తీసుకొచ్చిన కొన్ని పువ్వులన్నీ గూడా మంచిగా ఇలా ఇంట్లో డెకర్ చేసుకుందామని వాటర్‌లో పెట్టేసుకుంటున్నాను. ఇత్తడి చెంబులో. ఇంకా ఇదండి మరి ఇవాల్టి వీడియో. నా 4:30-10 AM రొటీన్ అయితే ఎలా అనిపించింది అనేది కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే మీ వర్క్ రొటీన్స్ ఎలా ఉంటాయో గూడా నాతో పాటు కామెంట్‌లో షేర్ చేసుకోండి. మనకు మాట్లాడుకోవడానికి కామెంట్ బాక్స్ అనేది ఒక మంచి ఆప్షన్ అనమాట. సో, నేను గూడా మీకు రిప్లై ఇస్తాను. వీడియో నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి హైప్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్‌లో చెప్పండి. త్వరలోనే బ్లాక్ బీడ్ కలెక్షన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.